పనిచేస్తున్న సిబ్బంది అందరికీ మొత్తం 70 మందికి గాను క్రిస్మస్ సందర్భంగా సర్పంచ్ గారైన గరుముచ్చు ఉమాదేవి గారి సహకారంతో సిబ్బంది అందరికీ క్రిస్మస్ కానుకగా అందరికీ బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందరికీ పంపిణీ చేయడం జరిగింది. అలాగే అవనిగడ్డ గ్రామ పంచాయతీని పారిశుద్ధ్య పరంగా మంచిగా పనిచేస్తున్నారు. దానికి గౌరవ ఎమ్మెల్యే గారు వారిని అభినందించడం జరిగింది. ముందు మీ అందరికీ మీడియా మిత్రులకి అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ అడ్వాన్స్ శుభాకాంక్షలు అండి. మరి నా ఉద్దేశం ఏంటి అంటే ఈ శానిటేషన్ వర్కర్స్ మరి అనునిత్యము కష్టపడుతూ ఉంటారు. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు వారు ఎండనక వాననక శ్రమిస్తూనే ఉంటారు. వారిని గుర్తించుకొని అంటే క్రిస్మస్ అంటే గివింగ్ అన్నమాట. అంటే ఒకరికి హెల్ప్ చేయాలి. క్రిస్మస్ అనేది పేదలకి ఇవ్వడం, మనకున్న దాంట్లోనే పేదలకు ఇస్తూ ఉంటారు. సో అలాగే వారు మరి ఎంతో ఈ మన అవనిగడ్డ గ్రామాన్ని శుభ్రపరుస్తూ శానిటేషన్ వర్క్ చేస్తూ మరి చక్కగా మన ఊరిని క్లీన్గా ఉంచుతున్నారు. సో దానికి గాను వారు కూడా పండగ దినాన మనం ఎన్నైనా కొనుక్కుంటాం, కానీ ఎవరన్నా మనకి ఏదైనా గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఆ సంతోషం చాలా ఇదిగా ఉంటుంది. అది ఫీల్ అయితే తెలుస్తుంది. సో మరి మా పంచాయతీ తరపు నుండి మా ఎండిఓ గారి మేడం మరి ఆమె ఆదేశాలతో ఈఓపిఆర్డి గారి ఆదేశాలతో మరి మా ఈఓ గారి ఆదేశాలతో మేమందరం కూడా కలిసి మరి ఒక మాట అనుకుని మరి శానిటేషన్ వర్కర్కి మనం బట్టలు ఇద్దాం ఈసారి క్రిస్మస్కి అని చెప్పేసి వారి సలహా కూడా తీసుకునండి మరి వీరికి బట్టలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు సంతోషంగా ఉంటే మేము కూడా చాలా సంతోషిస్తాము. సో ఎమ్మెల్యే గారి సహకారం కూడా మాకుందండి. దాన్ని బట్టి కూడా మేము సంతోషిస్తున్నాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఆల్. అన్అఫీషియల్గా డిఎస్సి స్టూడెంట్స్ కానీ చుట్టుపక్కల గ్రామస్తుల నుంచి కానీ అందరూ కలిపి 60,000 మంది పైన వచ్చినా కూడా శానిటేషన్ సిబ్బంది అయితే గత 2-3 సంవత్సరాలుగా వాళ్ళ సంఖ్య అయితే పెరగలేదు. అయినప్పటికీ వాళ్ళు భారంగా భావించకుండా చెత్త ఎలా ఇచ్చినా కూడా వాళ్ళు చెదిరించుకోకుండా అవనిగడ్డ గ్రామ పంచాయతీని చాలా శుభ్రంగా చూడచక్కని గ్రామంగా ఉంచడంలో వాళ్ళు సహకరిస్తున్నారు. అలాగే మా శానిటేషన్ సిబ్బందిని గ్రామస్తులు కూడా ఆదరించి ప్రభుత్వ అధికారులు ఇచ్చిన సలహాలు వాళ్ళు పాటించడంలో వాళ్ళ సహకారం కూడా ఇచ్చి వారిని కూడా గౌరవించాలని అందరినీ నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎక్కువ మంది జనాభా ఉన్నారు. 2011 సెన్సెస్ ప్రకారంగా 23,000 ఉంటే ఇప్పుడు దానికి డబుల్ అయింది 43,000. ఇంత పెద్ద నియోజకవర్గమైన హెడ్ క్వార్టర్కి ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ అనేది చాలా అవసరం. కానీ ఆయన నేతృత్వంలో చేయాల్సిన పని కూడా ఆయన లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ ఈరోజు మనం వేసే చెత్తని వాళ్ళు ఎటువంటి చీదరించుకోకుండా తీసుకుని మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ అలాగే మమ్మల్ని కూడా ఈ పనిలో వాళ్ళు చేస్తున్న పనిని ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా మాకు కూడా సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఆనందంగా ఉంటే మేమందరం ఆనందంగా ఉంటాం. అలాగే అవనిగడ్డ పంచాయతీ కూడా బాగుంటుందనేది నా ఉద్దేశం. అవనిగడ్డ గ్రామ పంచాయతీ ప్రజలు కూడా పారిశుద్ధ్య సిబ్బందికి సహకరిస్తే అందరి సహకారంతో ఈ పంచాయతీని ఇంకా మంచిగా ఈ గ్రామాన్ని ఇంకా మంచిగా మనం అభివృద్ధి పదంలో నడిపించుకోవచ్చు అనేది మేము అనుకుంటున్నాం. అలాగే మా అందరికీ సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కూడా. థ్యాంక్ యూ.